ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, అవసరం లేదు. ఇప్పుడు మీరు నిజంగా 10 మంది అర్థం చేసుకొని మీరు విశ్వాసం వల్ల జీవిస్తున్నప్పుడు, ఆ ప్రేమలో అభివృద్ధి పొందుతున్నప్పుడు, మీరు దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా జీవిస్తున్నప్పుడు, దేవుణ్ణే కాదు మీ కుటుంబాన్ని, మీ మీ చుట్టూ ఉన్న ప్రజలను కూడా సంతోషపెట్టేవారుగా, ఆదరించేవారుగా, ధైర్యపరిచేవారుగా ఉంటారా ఉండరా? ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? ఆ ఆ ఆ విషయాన్ని చూసినోళ్ళు అప్పుడు నిజంగా దేవుణ్ణి నమ్ముకుంటారు వాళ్ళు. ఎందుకంటే లోకంలో ఎవరికి సమాధానం లేదు, ఎవరికి ఆదరణ లేదు, నెమ్మది లేదు కదా. ప్రతి విషయంలో చింతిస్తారు, తొందరపడతారు, కంగారు పడతారు. ఏంటంటే ఏమో తెలీదు వాళ్ళకి, ఆ బాధ కారణం ఏంటో కూడా తెలియదు. ఒకరికి బిడ్డ అంటే ప్రాణం, ఒకరికేమో ఇంకొకళ్ళంటే ప్రాణం, ఒకరికేమో ఇల్లు అంటే ప్రాణం, ఒకరికంటే మొక్కలంటే ప్రాణం, ఒకరికంటే కుక్కలంటే ప్రాణం. ఎందుకు కుక్క అంటే నీకు అంత ఇష్టం అంటే తెలీదు. మనుషుల కంటే కుక్కలను ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కుక్క అంటే బాధపడి ఏడ్చేవాళ్ళు కూడా ఉన్నారు, అవునా కదా. కోడిని కోడి అంటే ఒప్పుకోరు, దానికి ఒక పేరెట్టుకొని అలాగే పిలవమని చెప్తారు. ఏం చెప్తాం? ఏం చెప్తాం దానికి? దానికి కారణం ఏంటి? ఏం చెప్తాం? వాళ్ళు వివరించలేరు. వాళ్ళు ఏంటి వివరించలేరు. మనుషుల్ని కుక్కలు పీక్కు తిన్నా ఆ కుక్కలను రక్షించమని కోర్టులో కేసేస్తారు తప్ప మనుషులు రక్షించమని ఎవరో అడిగేవాళ్ళు లేరు. పసిపిల్లల్ని సైతం కుక్కలు పీక్కు తినేసినా ఆ కుక్కలకి ఆహారం పెట్టేవాళ్ళు ఉన్నారు ఈరోజు. ఆ కుక్కల్ని కంట్రోల్ చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు మనుషుల కంటే కుక్కల సమాజంలో పెరిగితే మనుషుల పరిస్థితి ఏంటి? మనుషులు ఇప్పుడు అడవుల్లోకి వెళ్ళినా అక్కడ ఆహారం లేదు. ఒకవేళ వెళ్తే సరిపోద్దా? అది లేదు. వెళ్తే ఉన్నది ఎవరికే సరిపోదు. అప్పుడు ఒకరినొకడు పీక్కు తినాలి, అంతే. అది జరుగుద్ది. ఆకలి అయిపోతే ఏం జరుగుద్ది? కరువు వస్తే మనిషి పీక్కు తింటారు. సొలొమోను కాలంలో తీర్పు చెప్పినప్పుడు ఏం జరిగింది? ఏమన్నాడు? ఒక టైంలో అంటాడు, ఈ రాత్రికి నీ పిల్లని వండుకు తిందాం, రేపు రాత్రికి నా పిల్లని వండుకుందాం అని వండుకు తిన్నారంట. అంటే చివరికి ఇంకా ఒక టైంలో అంటాడు, కుడి చేతిని తినేస్తారంట, ఆకలి తింట, ఎడం చేతిని తినేస్తారు అంటే వాళ్ళ మాంసాన్ని వాళ్ళే తినేసే పరిస్థితి వస్తుందట. బైబిల్లో కొన్ని చెప్పాడనమాట. అవి చరిత్రలో కొన్ని సమాజాల మధ్యన ఆల్రెడీ కొన్ని నెరవేరాయి, కొన్ని భవిష్యత్తులో జరగబోతాయి కూడా. ఇంకా ఎన్నెన్నో జరగబోతున్నాయి. ఈరోజు ఇంకా చెప్పాలంటే మనుషుల మీద ఆధిపత్యం చేసేటువంటి రోబోట్స్ని తయారు చేసి మానవుడికి ఉన్నటువంటి ఇంగిత జ్ఞానం, కామన్ సెన్సు ఈరోజు రోబోకి ఎక్కించాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏంటి? మంచిని చెడ్డని నిర్ణయం చేసుకుని ఆలోచించే, మానవుడిలాగా ఆలోచించేటువంటి ఆలోచన శక్తి కనుక మిషన్కి వచ్చేస్తే, అప్పుడు ఆ మిషన్లకి కూడా అలాంటి ఆలోచన వస్తే, మనిషికున్న జబ్బు మిషన్కి వచ్చింది అనుకోండి, అప్పుడు మనుషుల మీద ఆధిపత్యం చేయాలని ఆ మిషన్ కోరిక కలిగితే మనిషికి నొప్పి తెలుస్తుంది, మిషన్కి నొప్పి తెలుస్తుందా? ఎందుకంటే మిషన్కి రక్తం ఉండదు. వీళ్ళ ఆలోచన కానీ అది ఎప్పటికీ సాధ్యమవుదు. ఎందుకంటే మనిషికి రక్తం ఉంది, ప్రాణం ఉంది, రక్తమే ప్రాణం. కానీ మిషన్కి విద్యుత్తే ప్రాణం, ఛార్జింగే ప్రాణం. దానికి ఛార్జింగ్ అయితే ఏమవుద్ది? అది అంటే ఇప్పుడు రోబోట్ సినిమా చూసి ఎక్కడ పడితే అక్కడ ఇలా వైర్లు పీకెట్టేసుకుంటే ఛార్జింగ్ ఎక్కేద్దా అనుకోకండి. ఇప్పుడు ప్రతి చోట అందుబాటులో కరెంట్ ఉంది కాబట్టి అలా చూపించాడు, అర్థమైందా? ఇప్పుడు ఫోన్లో కరెంట్ ఉన్నా లాగేసుకోగలడు, అంత టెక్నాలజీ అనమాట. ఇప్పుడు ఏ బ్యాటరీలో కరెంట్ ఉన్నా లాక్కోగలడు, బోర్డులో కరెంట్ ఉన్నా లాక్కోగలడు, ఆడికి వైర్లు ఏమీ అవసరం లేదనమాట. అంటే దగ్గరలో ఎక్కడ కరెంట్ ఉన్నా లాగేసుకోగలడు. ఇప్పుడు ఆయన చంపాలంటే ఏం చేయాలి? ఏ పక్క నుంచి కరెంట్ రాకుండా జామ్ చేయాలి. అలా టెక్నాలజీ వాళ్ళు బంధించి వాడిని చివరికి అన్ని నిర్వీర్యం చేస్తారు ఆ రోబోని. అంటే మనిషి కనిపెట్టిన దాన్ని మనిషే నిర్వీర్యం చేయడానికి మనిషికి నెత్తి మీదకి వచ్చింది. ఆయన ఎవరో పొరపాటున వరం ఇచ్చేస్తే నీ నెత్తి మీదే ముందు టెస్ట్ చేస్తానన్నాడంట. అలాగా రోబోని మనిషి సృష్టిస్తే రోబో ఏం చేసింది? మనిషిని నిన్నే లేకుండా చేసేస్తానంది. అదనమాట. అలా ఉంది వరం, అలా ఉంటుంది అనమాట. కాబట్టి ఆలోచన చేయండి. మనము దేవుణ్ణి సంతోషపెట్టడం అంటే ఎలాగా అని అంటే, మనుషుల్ని ఒకరినొకరు ప్రేమిస్తూ మనుషులందరినీ ప్రేమించటంలో అభివృద్ధి చెందితే దేవుడు సంతోషిస్తాడండి. అసలు ఈ మీనింగ్ ఏమైనా అర్థమైందా మీకు? ఇప్పుడు దేవుడు లేడనే నాస్తికుడికి ఇది అర్థమవుతుంది అంటారా? నిజంగా అర్థమవుదని చెప్పాం. కానీ మనకంటే అంటే ఈరోజు దేవుడు ఉన్నాడని నమ్మే వంటి వాళ్ళకంటే మంచి లక్షణాలు వాళ్ళలో ఉన్నాయన్నమాట, మంచి బుద్ధులు వాళ్ళకు ఉన్నాయి. వీళ్ళు నమ్మాడు అని చెప్పి వీళ్ళు చాలా మోసాలు చేస్తున్నారు, నమ్మారని చెప్పి బాధ పెడుతున్నారు,
నమ్మారని చెప్పేసి భార్యను బాధ పెట్టేవాళ్ళు, నమ్మారని చెప్పి భర్తలను, నమ్మారని చెప్పి తల్లిదండ్రులు ఏడిపించేవాళ్ళు ఉన్నారు, నమ్మారని చెప్పేసి స్త్రీలను చెరిచేవాళ్ళు ఉన్నారు. అవునా? ఆస్తికులు ఎవరైనా మతంలో ఉన్నారు. ఏ మతమే అది, క్రైస్తవ మతమా లేకపోతే ఇంకో మతమా, ఏ మతమైనా సరే మతంలో మోసం ఉంది, మతంలో అన్యాయం ఉంది, మతంలో దోపిడీ ఉంది. మతం అంటేనే వాడి వ్యక్తిగతమైన ఇష్టం, వాడి వ్యక్తిగతమైన అభిప్రాయం, వాడు అందరి మీద రుద్దుతాడు. మతాన్ని ఎవరి మీద రుద్దకూడదు. భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ ఏంటంటే నువ్వు నమ్మిన దాన్ని చెప్పు, కానీ రుద్దకో, బలవంతంగా ఎవరిని మార్చుకో. కాబట్టి క్రైస్తవుడు మత మార్పిడి చేసేవాడు కాదు, మత ప్రచారం చేసేవాడు అంతకంటే కాదు. ఆవిడ విశ్వాసము వెల్లడి అవ్వాలి. ఏమవ్వాలి? వెల్లడి అవ్వాలి. ఎలా వెల్లడి చేయాలి? చెప్పి కాదు, జీవించాలి. యేసు ప్రభుకి క్రైస్తవుడికి వేరు మార్గాలు లేవు, యేసే మార్గం. కాబట్టి యేసు ప్రభు చేయుటకు ఆరంభించి బోధించడానికి మొదలుపెట్టాడు. అవునా? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 1వ వచనం ఆయన గురించి ఏం రాశాడు? 2వ వచనం, ఆయన పరమునకు చేర్చుకోవడం దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించి, చూడండి ఏం చేశాడు? చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమందు చేయుట ఫస్ట్, తర్వాత బోధించాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభుని అనగా విశ్వాసాన్ని సమాజానికి పరిచయం చేయాలంటే చెయ్యాలా, బోధించాలా? కానీ క్రైస్తవంలో ఎక్కువ జరిగేదేంటి? బోధే కానీ చేయుట అంటే జీవించుట. చేయటం అన్నా జీవించడం అన్నా ఒకటే. కాబట్టి యేసు ప్రభు జీవించాడు. యేసు ప్రభు మనకు జీవమై ఉన్నాడు. మనం ఆయన ద్వారా జీవించాలి. అంటే విశ్వాసం వల్ల జీవించాలి. విశ్వాసాన్ని బట్టే పెద్దలందరూ సాక్ష్యం పొందారు. అనగా సాక్ష్యం పొందిన పెద్దల్లో హెబేలు ఉన్నాడు, తర్వాత కనబడతారు మనకి వెంటనే. నోవహు ఉన్నాడు, తర్వాత అబ్రహాం ఉన్నాడు. చూసారా? అబ్రహాం తర్వాత ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, తర్వాత మోషే ఉంటాడు, యోసేపు కూడా ఉన్నాడు మధ్యలో. అయితే చూడండి, ఈ క్రమంలో వీళ్ళు చూస్తే వీళ్ళందరూ ఎలా సాక్ష్యం పొందారట? విశ్వాసాన్ని బట్టి. కాబట్టి విశ్వాసాన్ని ఎలా డిఫైన్ చేయాలి అంటే, ఎలాగో విశ్వాసాన్ని అర్థం చేసుకోవాలంటే, కనిపించనిది ఉన్నది. కనిపించని దేవుడు ఎలా సంతోషిస్తాడు? కనిపించే మనుషులను ప్రేమించడం ద్వారానే ఆ దేవుడు సంతోషించేవాడే ఉన్నాడు. ఇది చెప్పడానికి యేసుప్రభు వచ్చాడు. ఇప్పుడు తెస్సలోనిక మొదటి పత్రికలోకి మళ్ళీ వచ్చేయండి మీరు. వచ్చేసి ఇదంతా చెప్పిన తర్వాత 3వ అధ్యాయం 13వ వచనం చివరిలో చదువుతున్నాం. మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. మెట్టుకు సహోదరులారా అన్నాడు. చివరిగా ఏం చేయాలి? మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. అంటే ఏంటి? ఇప్పుడు ఒక సేవకుడు యేసుక్రీస్తు ద్వారా విశ్వాసులకు ఏం ఆజ్ఞాపిస్తారు? మీరు ఎరుగుదురు అని చెప్తున్నాడు తెస్సలోనిక సంఘాన్ని. మీరు ఎరుగుదురా? ఏం ఆజ్ఞాపించాడు నీకు? నాకేం ఆజ్ఞాపించాడు? మీకేం ఆజ్ఞాపించాడు? యేసు ద్వారా దేవుడు ఏం ఆజ్ఞాపించాడు? లేకపోతే సేవకుడు ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? యేసుక్రీస్తు ద్వారా. చూడండి ఏమంటున్నాడు? కాగా మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచాలో మా వల్ల నేర్చుకున్న ప్రకారంగా మీరు నడుచుకుంటున్నారు. అంటే అర్థం ఏంటి? ఆజ్ఞ ఏంటి? ఇదిగో మీరు ఇలా నడుచుకుని దేవుని సంతోషపరచాలి. టోటల్ అసలు బైబిల్ సారాంశం చెప్తున్నాను, అందరూ వినాలి ఈ విషయాన్ని. ఈ మెసేజ్ అందరికి కూడా షేర్ చేయండి బాగా. ఎందుకంటే సామాన్యులు కూడా అర్థం చేసుకునే విధంగా పరిశుద్ధాత్ముడు ఈ యొక్క సందేశాన్ని లేకపోతే ప్రత్యక్షతని ప్రభులో నాకు ఇచ్చాడు. అది మీ ఎదుట నేను చెప్పాను పోయిన వారం. ప్రభు ఇంకా నాకు నేర్పిస్తాడు, నేను వచ్చే వారం చెప్తాను. కాబట్టి వీరు హేతువడుగు ప్రతివానికి సాత్వికంతో సమాధానం చెప్పాలి అంటే ఈరోజు యుద్ధాలు చేస్తున్నారు, గొడవలు చేస్తున్నారు, లేదా రాద్ధాంతం చేస్తున్నారు వాళ్ళ మతస్థులు. ఇప్పుడు క్రైస్తవులైనా సరే అన్యులతోటి ఇదిగో నువ్వు మా యేసుక్రీస్తు అన్నావు, ఇదిగో మా బైబిల్ అన్నావు అని వెళ్తున్నారు అనుకోండి, వీళ్ళ మతస్థులే. విశ్వాసంలో అదేమీ లేదనమాట. విశ్వాసంలో ఏముంది? ఆడు అడిగితే చెప్పాలి. ఏంటి? అడిగితే చెప్పు. నిన్ను అడిగితే చెప్పు. నిన్ను ఎవరన్నా అడిగితే చెప్పు. హేతువడుగు ప్రతివానికి సాత్వికంతో క్షమాజ, భయముతోనూ వణుకుతోనూ చెప్పాలని చెప్పాడు.
అంతేగాని ఏదో మీసం తిప్పేయడానికి మనకు అంత లైసెన్స్ ఏమీ లేదు. యేసుక్రీస్తు అంత గొప్పోళ్ళమేమీ కాదు. యేసు ప్రభు ప్రశ్నించాడు, వాళ్ళు ఏమన్నా సమాధానం చెప్పగలిగారా? యేసు ప్రభు ఎప్పుడన్నా గుడ్డిగా ఆన్సర్ చెప్పాడా? ఎవరన్నా ప్రశ్న వేస్తే అన్నీ ఆన్సర్ చెప్పాడా? ఏం చేశాడు? ప్రశ్నించాడు. అంటే ప్రశ్న వేసేస్తాడు సులువే, ఆన్సర్ అర్థం చేసుకునే నాలెడ్జి ప్రశ్న వేసినోడికి ఉండాలి. కొంతమంది ప్రశ్న అడుగుతారు, ఆ ప్రశ్నకు అర్థం చెప్పలేరు వాళ్ళు. ప్రశ్న ఎవరు వేయగలడో తెలుసా? అన్నీ తెలిసినోడు మాత్రమే ప్రశ్న వేయగలడు. లేదా ఏమీ తెలియనోడైనా అడుగుతాడు. ఏమీ తెలియనోడు ఏది చెప్తే అది నమ్ముతాడు. అన్నీ తెలుసు అనుకున్నవాడు ఏది చెప్పినా నమ్మడం. కానీ సర్వం ఎరిగిన వాడు దేవుడు. కాబట్టి దేవుడు మాత్రమే మానవుడిని ప్రశ్నించగలడు. మనిషి ప్రశ్నించడం తప్పు కాదు, కానీ ప్రశ్నించినప్పుడు ఆ జవాబును పరిశోధించి తెలుసుకోవాలి. తెలుసుకుంటే సరిపోదు, సంగతి గ్రహించాలి. గ్రహిస్తే సరిపోదు, గ్రహించిన వాడు మాత్రమే జీవిస్తాడు, చేస్తాడు. చెప్పడం కాదు, చెయ్యాలి. అందుకని క్రియలు లేని విశ్వాసాన్ని ఏమన్నాడు? మృతం అన్నాడు. ఇప్పుడు క్రియలు అనగానే మళ్ళీ నీతిమంతులు అవడానికి చేసే క్రియలు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి మనిషి. నీతిమంతులు అవడం ఏ మనిషి వల్ల కాదు. ముఖ్యంగా దేవుని ఎదుట ఏ మనిషి కూడా క్రియల ద్వారా నీతిమంతుడు కాడు. మనుషుల ముందర అనిపించుకోవచ్చు నీతిమంతులని. తేడా అర్థమైందా? మనుషులు ఎదుట, దేవుని ఎదుట. దేవుని ఎదుట ఏ క్రియలు చేసినా మనిషి నీతిమంతుడు అవడం. మనుషుల ఎదుట నీతిమంతులు అవడానికి చాలా సులువైన మార్గం ఉంది. చేయొచ్చు ఏంటి? చేయొచ్చు. ఎవరి జోలికి వెళ్ళకపోవడమే నీతి. ఇంకా అంతే. ఆడికి ఏ పాపం ఎరగడ పాపం. ఆడు పెడితే తిన్నాడు, లేకపోతే లేదు, ఏమంటలేదు. ఇడు పెట్టకపోతే కూడా తిడుతున్నాడు. ఆడు ఏమి తిట్టినాడు? ఆ నీతిమంతుడు అని ఏమి అనకంటాం, అంతేనా? అంటే ఇప్పుడు నీతిమంతుడు ఎట్లా అయ్యాడు? పెట్టినా ఏమంటలేదు, పెట్టకపోయినా ఏమంటలేదు. ఇడు పెట్టినా కూడా పెట్టిన రోజునేమో పెళ్ళి అంటున్నాడు, పెట్టకపోతే సాగు అంటున్నాడు ఈడు. అప్పుడు ఈయన ఏమంటాం? ఈ నీతిమంతుడు అంటే ఈడు పాపాత్ముడు అంటాం, అంతేనా? దేవుడి విషయంలో కూడా మనుషులు అందరూ అదే చేస్తారు. సాయం చేస్తే దేవుడు గొప్పవాడు అంటాడు. వెంటనే ఏదైనా జరిగితే దేవుడు లేడు అని అతను వెంటనే మళ్ళీ ఏమంటాడు? మళ్ళీ పెద్ద నీతిమంతుల్లాగా నీతికి రోజులు లేవు, మంచికి రోజులు లేవని అత్తాడు వీడు. వీడు మంచోడేనా? వీడు మళ్ళీ ఎవరో ఒకరిని ఇంట్లో వాళ్ళనే మోసం చేస్తాడు. పిల్లలను లేకపోతే పిల్లలను తల్లిదండ్రుల్లో మోసం చేస్తూ ఉంటాడు. అవునా కదా? ఈ నీడే మోసం చేసుకుంటాడు. అంటే ఏంటి మోసం చేయడం అంటే? ఓ మాట చెప్తున్నాను, దేవుని సంతోషపెట్టడం అంటే మనుషుల్ని ప్రేమించటం. అంటే మనుషుల్ని ప్రేమిస్తే మనిషి కీడు చేయడు. కీడు చేస్తున్నాడంటే వాడు దేవుడిని ఎరగడు, అంతే, అయిపోయింది. ఇంకా కీడు చేసేవాడు దేవుడిని ఎరగడు. మరి దేవుడిని ఎరగనోడు మనుషులకి ఎలా మేలు చేస్తాడు? దేవుడిని ఎరగడంటే ఏంటి? ఎలా ప్రేమించాలో తెలియలేదు, ఎందుకు ప్రేమించాలో తెలియలేదు. ఎందుకు ప్రేమించాలంటే ఎందుకు ప్రేమించాలి? నాకేం చేశాడని నేను ప్రేమించాలంటాడు. మరి మనం ఏం చేసామని దేవుడు ప్రేమించాడు? ఆయన మనల్ని ప్రేమించడానికి మనం ఏమైనా మంచి పనులు చేసామా? ఇప్పుడు మన మంచి పనులు బట్టి ప్రేమించాడా? ఆయన మంచితనాన్ని బట్టి ప్రేమించాడా? అంటే అందుకని ఆయన వలన కలిగిన విశ్వాసం మనల్ని బాగు చేస్తాం. ఆయన నీతిని బట్టి మనం విశ్వాసం పొందాం తప్ప మన నీతిని బట్టి మనం విశ్వాసం పొందలేదు. అందుకని మనము దేవుడిని నమ్ముకొని కూడా దేవునికి మహిమ తెస్తున్నామా, అవమానం తెస్తున్నామా అంటే ఇప్పటికీ మన ద్వారా అవమానమే వస్తుంది, కానీ మహిమ రావట్లేదు. కొన్నిసార్లు ఏదో కొద్ది మాటలు, 2-3 మాటలు చెప్తేనే ఎంతో గర్వపడుతున్నాం మనం. వాళ్ళేమో మనకు ఎంతో తెలిసని వాళ్ళు అనుకుంటున్నారు కదా. మనకంటే లీస్ట్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు. అప్పుడు మనకేమనిపించాలి? ఈ కొద్దిదానికి ఎంత సంతోషపడిపోతున్నాడు, నేనేం పొంగిపోతున్నాను, ఇంకా నాకు తెలియదు ఎంతో ఉంది అని ఇంకా తెలుసుకోవడంలో ఆనందించాలి. ఏంటి? ఇంకా ఆయన గురించి తెలుసుకుంటే ఇంకా ఇతనే ఎంత ఆనందంగా ఉన్నాడు, ఇంక ఎంతమందిని ఆనంద పెట్టగలనని తెలుసుకోవాలి. అది దేవుని సంతోషపెట్టడం అంటే. దేవుని సంతోషపెట్టడం అంటే ఒక మనిషిని మన ద్వారా ఆనందపరచడం. 3వ వచనం చదువుదాం. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వములకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. ఇప్పుడు దేవుని చిత్తము పరిశుద్ధులు అవ్వటం అంటే అర్థమైంది? పాపులు అవ్వాలి, లేకపోతే పనికిమాలినోళ్ళు అవ్వాలి, నీచులు అవ్వాలి, దౌర్భాగ్యులు అవ్వాలి అనేది దేవుని చిత్తంలో ఉందా? పరిశుద్ధులు అవ్వాలి. ఆ పరిశుద్ధత ఏ మతం చెప్పండి? ఇప్పుడు పరిశుద్ధత ఏ మతం? అది మతం కాదు. పరిశుద్ధులు అవ్వాలనే అభిప్రాయము మతం కాదు. అందరూ పరిశుద్ధులు అవ్వాలి. పరిశుద్ధుడు ఎవరు? దేవుడు. అందరూ దేవుళ్ళు అవ్వాలి. ఇప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మడం కాదండి, దేవుడు లాగా బ్రతకాలి అంతే.
అది విశ్వాసం. ఏంటి? దేవుడిని ఎవడో తెలుసుకోవడం కాదు, దేవుడిలాగా బ్రతకాలని చెప్పాడు. మీరు పరిశుద్ధులు ఒకటే దేవుని చిత్తం అంటే, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు సమస్త ప్రవర్తన దేవులో ఉండాలి, పరిశుద్ధులే ఉండాలి అంటే దేవుడు ఏమనుకుంటున్నాడు? నాలాగా ఉండమని కోరుకుంటున్నాడు. కానీ ఆయన మోసగాడా? ఆయన అబద్ధమాడేవాడా? ఆయన బొంకేవాడా? ఆయన పక్షపాత కాదు. మరికి ఏ జబ్బులన్నీ ఎవరికున్నాయి? మనకున్నాయి. అది చూసి వీళ్ళు ఏమనుకుంటున్నారు? క్రైస్తవ మతం అనుకున్నారు. మనం ఏం చూపించాం? ఆ మతాన్ని చూపించాం, కానీ విశ్వాసాన్ని చూపించలేదు. పెద్దలు పొందిన సాక్ష్యం ఏది మనకు లేదు. ఈరోజు మనం ఆ సాక్ష్యం పొందుకుంటే ఆ దైవాన్ని వాళ్ళకి చూపించిన వాళ్ళు అవుతాం. మనమే చూపించాలి దేవుణ్ణి. మనమే ఎరక్కపోతే ఎలా చూపిస్తాం? ప్రేమ లేనివాడు దేవుడిని ఎరగడన్నాడు. మనమే ఎరగకపోతే మనం వాళ్ళకి ఎలా చూపిస్తాం? ఇప్పుడు చూడండి, ఇంకా చదువుదాం 4వ వచనం. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె. చూసారా? ఎవరండి అన్యజనులు అంటే? ఎవరు? ఇప్పుడు దేవుని ఎరగని అన్యజనులు అంటే ఇప్పుడు అందరూ దేవుని సంతానమైనప్పుడు మళ్ళీ ఇక్కడ ఎరగని వాళ్ళు అంటున్నాడేంటి? ఎరిగిన వాళ్ళు పిల్లలు, ఎరగని వాళ్ళు అన్యులు. ఇలా 2 భాగాలు చేయాలి మానవాళి మొత్తాన్ని. ఎరిగిన వారు దేవుని పిల్లలు, ఎరగని వారు అన్యులు. టోటల్గా వీళ్ళందరూ ఎవరు? దేవుని సృష్టే కదా. ఇప్పుడు ఎరగని వాళ్ళ మధ్యన ఎరిగిన వాళ్ళ మధ్యన ఏం జరుగుతుంది? గొడవ జరుగుతుంది, వివాదం జరుగుతుంది. వీళ్ళిద్దరూ వాదించుకొని ఏమయ్యారంట? వ్యర్థులయ్యారంట. వాదించుకుంటే వ్యర్థులు అవుతారు. కానీ దేవుణ్ణి ఎరిగిన వారు ఎరిగినట్లుగా జీవిస్తే ఎరగని వాళ్ళు తెలుసుకుంటారు. అంతేనా? కాబట్టి దేవుణ్ణి ఎరిగిన వారిలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఎరిగినామనే లక్షణం ఉండాలి. ఎరిగినవాడు, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ఇప్పుడు ప్రేమ ఉంది అంటే దేవుని ఎరిగాడు. ఇప్పుడు ఆయన్ని ఎరగలేదు అన్నవాడిని ఏం చేయాలి? అన్యుణ్ణి ప్రేమించాలి కదా. ప్రేమిస్తే దేవుడు ఉన్నాడని ఈ ఎరగనివాడు కూడా తెలుసుకుంటాడు. అంతేగాని నువ్వు బుద్ధిహీనుడు అంటే నువ్వు అంతకంటే బుద్ధిహీనుడు అంటాడు. అవునా? కాబట్టి మనము ఎవరి మీద నేరస్థాపన చేయడానికి రాలా. ఎవరి మీద నేరస్థాపన చేసే హక్కు మనకి లేదు. ఎందుకంటే మన క్రియల ద్వారా మనం నీతిమంతులం అయ్యామనుకోండి, అప్పుడు నేరస్థాపన చేయొచ్చు. అప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు తీరుస్తున్నాం, ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నాం. కానీ మన విశ్వాసాన్ని బట్టి నీతిమంతులం కదా. అందుకని ఎవరిని వాడి క్రియలను బట్టి పాపి, దుర్మార్గుడు, దుష్టుడని అనకూడదు. ఎందుకు? మనమే ఏమీ చేయలేని మనమే ఇంత రెచ్చిపోతే అన్నీ ఎరిగిన దేవుడే మౌనంగా చూస్తున్నాడే, ప్రేమిస్తున్నాడే. అది శత్రువుని సహా ప్రేమించడం అంటే. అర్థమైంది? ఇప్పుడు అన్నీ ఎరిగిన దేవుడు కూడా అరే నువ్వు పాపి, నువ్వు సావాలంటున్నాడా అంటే అందరూ చచ్చిపోతాంగా. ఏం అక్కర్లేదు, దేవుడు పాపులు అందరూ సావాలనుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ప్రశ్నించేవాడు అంటూ ఎవడో ఉండడు. అందుకనే ప్రభు అంటాడు, దేవుడు మాత్రమే సత్యవంతుడు, దేవుడు తప్ప ఎవడు నీతిమంతుడు లేడు అంటాడు యేసు ప్రభు. నన్ను సత్యవంతుడిని ఎలా చెప్తున్నావు? దేవుడే తప్ప మరి ఎవడో సత్యవంతుడు కాదని చెప్పి అన్నాడు యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు. అదిగో యేసు ప్రభువే అన్నాడు నన్ను సత్యవంతుడు నేను కాదు, దేవుడు అక్కడేం చెప్పాడు అని వాదిస్తాడు కొంతమంది. ఆయన ఎందుకు చెప్పాడు? ఎరగకుండా చెప్పాడు. అతను ఈయన శరీరంలో ఉన్నాడు కదా. ఇప్పుడు ఇతను ఎప్పుడు ఇతరుని ప్రేమిస్తాడు? దేవుడు సత్యవంతుడు అనే సత్యాన్ని ఎరిగితే అప్పుడు ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చినాడా లేకపోతే మామూలు మనిషేనా అన్నదే తెలుస్తుంది. తెలియకుండా గొప్పగా పొగిడాడు, అందుకు చెప్పాడు యేసు ప్రభు. అవునా? తర్వాత అతను ఏమి వేయడు చెప్పండి. తర్వాత అతను ఏమయ్యాడు? నీకున్నదంతా పేదలకు ఇచ్చే అనేటప్పటికి ఏమన్నాడు? వేసిన పడితే వెళ్ళిపోయాడు. అవునా? ఆడి దేవుడిని ఎరిగినాడు. ఇప్పుడు అది ఆడికి డబ్బే దేవుడు. తర్వాత వచ్చిన చదువుదాం. దేవుని ఎరగిన అన్ని జనుల వలె కామాభిలాష ఎందు కాక, చూడండి, పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తం. ఇప్పుడు దేవుని చిత్తం ఏమని చెప్తున్నాడు చెప్పండి? పరిశుద్ధత ఎందు కాపాడుకోవాలంట, ఘనత ఎందు తన ఘటము అన్నాడు. ఘటం అంటే ఏంటి? కొండ. ఘటము అంటే కొండ. అంటే ఇప్పుడు ఈ శరీరాన్ని దేంతో పోల్చాడు? ఇప్పుడు కొండతో పోల్చాడు. కొండ జారితే పగులుతుందా పగలదా? మన కొండ ఎన్నిసార్లు పగిలింది? తెలియపోతే పగలలేదు అనుకుంటారు. రోజుకి 100 సార్లు పగులుతుంది, జారిపోద్ది. అంటే ఎప్పుడు తప్పు చేస్తున్నామో అప్పుడల్లా పగిలిద్ది. అర్థమైందా? ఎప్పుడు కాని మాటలు పలుకుతున్నామో అప్పుడు పగిలిపోయింది కొండ.
ఎప్పుడు అపవిత్రత, ఒక పాపిష్టి ఆలోచన వచ్చిందో అప్పుడు పగిలిపోయింది. దేవుని చిత్తం ఏంటో తెలుసా? తన తన ఘటమును ఎట్లు కాపాడుకోనాలో అది ఎరిగి ఉండటే దేవుని చిత్తం. ప్రతి మనిషి తన ఘటాన్ని కాపాడుకోవాలి. ఈ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి? పాపంలోకి వెళ్ళకుండా, అపవిత్రమైన ఆలోచనలు రాకుండా, ఇతరుల శరీరాలను బాధించకుండా, కామాభిలాష ఎందుకు కాక అన్నాడు. అంటే కామాభిలాష అంటే ఏంటి అనుకుంటున్నారు? కామ అంటే కేవలం శరీర వ్యభిచార కోరికలనే కాదు. కామము అంటే ఒక ఇతరులని బాధి పెట్టైనా అంటే ఆడి దొంగిలించి తినేయాలని, దాన్ని కూడా కామాభిలాష అంటారు. ఇప్పుడు చూడండి, చాలామంది సైబర్ నేరగాళ్ళు ఉన్నారు. ఆడి ఇంట్లో కూర్చొని మన అకౌంట్లో డబ్బులు కొట్టేస్తున్నాడు. మరి ఆడిది కామాభిలాష కాదంటారా? పర శరీరానుసారులు అన్నాడు దేవుడు ఒక చోట. పర శరీరం అంటే ఏంటి? వాళ్ళ కష్టాన్ని దోసేస్తున్నాడు ఈడి శరీర కోరికలు తీర్చుకోవడానికి. టోటల్గా ఏం కనపడుతుంది? ఇప్పుడు తెలిసి దొంగిలిచ్చినా, తెలియకుండా దొంగిలిచ్చినా, ప్రత్యక్షంగా దొంగిలిచ్చినా, పరోక్షంగా దొంగిలిచ్చినా వాడు దొంగే. ఎందుకు దొంగిలిస్తున్నాడు? వాడు కష్టపడకుండా సుఖపడాలి, అంతేనా? ఎన్ని రోజులు సుఖపడతాడు? చచ్చే వరకే కదా. ఇంకా చెప్పాలంటే వాడు ఖచ్చితంగా బతుకుండగానే నరకం అనుభవించి చస్తాడు. ఇప్పుడు అన్యాయంగా వచ్చిన సొమ్ముతోటి తిని త్రాగి వ్యభిచరించి చేస్తాడు. ఇప్పుడు ఆ వ్యభిచారం వల్ల రోగం వచ్చిన, తాగుడు వల్ల కిడ్నీలో లివర్లో పోయినా నరకం చూడ్డా? అందుకనే కామాభిలాష ఎందుకు కాదు, దేవుని ఎరగని అన్యజనుల వలె కాదు, ఎరిగిన వాడు అంటే ఏది దేవుని చిత్తం అంటే పరిశుద్ధులగుట. ఏది దేవుని చిత్తం అంటే నీ శరీరాన్ని, నీ ఘటాన్ని నువ్వు కాపాడుకో. ఇది కొండ, ఇది జారితే పగిలిపోద్ది. మనం ఏమో 100 సార్లు జార వేసుకుని పగలగొట్టుకొని ఎదటోళ్ళ మీద మాత్రం నువ్వంటే నువ్వు చూసి నువ్వే. పెళ్ళమేమో మొగుడు నువ్వు అంటది, మొగుడేమో నువ్వు అంటాడు. ఇక ఇద్దరు నువ్వు అంటూ తన్నుకు సత్తామంటే ఆ పిల్లలకేమో మతిపోతుంది. అంతే కదా జరిగేది? అదేనా? రేపు పొద్దున్న ఆళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత ఆడు నువ్వు అంటాడు, ఆవిడ వచ్చి నువ్వు అంటది. ఎందుకు? వాళ్ళ ఇంటి దగ్గర ఆవిడ అదే నేర్చుకుంది, వీళ్ళ ఇంటి దగ్గర ఇదే నేర్చుకున్నాం. అంతేనా? ఇంకేముంది? ఏ కుటుంబంలో చూసినా అంతే తప్ప నువ్వు కాదు. ఏంటి? మనది ఎవరితో చెప్పినా తెలుసుకోవడానికే, సరిదిద్దుకోవడానికి, తప్పులు సరిదిద్దుకోవడానికి, తెలుసుకోవడానికే. అంతేగాని నాకు తెలుసులే నువ్వు చెప్పాలా అని అనటం, నేను చెప్తే నీకు ఎక్కుదు లేదా అని అనటం, అది కాదు. తప్పుని ఒప్పుకోవాలి, నేర్చుకోవాలి, సంతోషంగా. ఇప్పుడు ఒకరినొకరు సంతోషపరచడం అంతే జీవితం అంటే ఏంటి? ఒకరినొకరు సంతోషపరుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఎవరు సంతోషిస్తారు? ఇప్పుడు దేవుడు సంతోషిస్తారు. అదే ఎలా నడుచుకుని దేవుని సంతోషపరచాలంటే, ఒకటి పరిశుద్ధులు అవుట దేవుని చిత్తం. తర్వాత తన ఘటమును కాపాడుకున్నట్టు దేవుని చిత్తం. అలాగూ సహోదరులను, మనుషులందరినీ ప్రేమించుట నేర్చుకోవాల్సి. అదే దేవుని ఎదుట మనల్ని ఎలా నిలబడుతుంది? నిర్దోషులుగా. ఇందులో ఎవరి పాత్ర ఉంది ఇప్పుడు చెప్పండి? విశ్వాసం అంటే ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు అనమాట. అది ఒకసారి ఆ భాగాన్ని అలా చదివి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. యేసుక్రీస్తు అని ఆయన నిరీక్షింపబడి వాడి యొక్క నిజ స్వరూపమును కనిపించని దేవుడు గాని కనిపించనివి ఉన్నాయి అనటానికి ఆధారం రుజువై ఉన్నది. అంటే దానిని బట్టి, యేసుని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. దానినంటే అక్కడ విశ్వాసం అన్నమాట. ఏంటి? విశ్వాసాన్ని బట్టి అంటే యేసుని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు యేసుక్రీస్తు వల్ల నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు యేసుక్రీస్తు చేత గ్రహించుకొనుచున్నాం. విశ్వాసం చేత అంటే యేసుక్రీస్తు చేత గ్రహించుకొనుచున్నాం. యేసుక్రీస్తును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ యేసును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. చూసారా ఎలా ఉందో? ఏంటి? విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడు అంటే అర్థం ఏంటి? యేసుని బట్టేనా? మనం యేసుని బట్టి నీతిమంతులం అంటే యేసు ప్రభుని నమ్మి నీతిమంతులం కదా. అంటే విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడు అంటే యేసుని బట్టి నీతిమంతుడనే కదా. అదే అనమాట ప్రభు నాకు ఇచ్చిన ప్రత్యక్షత. అతడు మృతునొందియు ఆ యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాడు. చూసారా? విశ్వాసమును ద్వారా మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటి?
ఇప్పుడు యేసుక్రీస్తుని అందరూ సజీవులేనా? ఇప్పుడు చనిపోయి కూడా మాట్లాడుతున్నాడు చూసారా? 5వ వచనం, యేసుక్రీస్తుని బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడైనడని సాక్ష్యం పొందాను. ఇప్పుడు ఎవరో దేవునికి ఇష్టలు? యేసుప్రభు నమ్మిన వాళ్ళే కదా. దేవునికి ప్రియులు ఎవరు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధపరచబడిన వారే కదా. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన కనుక అతను కనబడలేదు. రేపు పొద్దున్న యేసుప్రభు వస్తే మనం కూడా కొనుపోబడతాం. అప్పుడు మనం కనబడం ఈ భూమి మీద. ఈ హానోకు ఎత్తబడే సంఘానికి ఛాయారూపం, సాదృశ్యంగా ఉన్నాడు. అర్థమైంది మీకు? యేసుప్రభు వస్తాడు సంఘాన్ని తీసుకెళ్ళటానికి. అది ప్రభు దినం కాదు సుమా. యేసుప్రభు తీసుకుని వెళ్ళడానికి వచ్చి సంఘాన్ని తీసుకెళ్ళటానికి వచ్చేది ప్రభు దినం కాదు. ప్రభు దినము దొంగ వచ్చినట్లు వస్తుంది. అది మన మీదకి రాదు, లోకం మీదకి వస్తుంది. మీరు అదే పత్రిక ఇందాక మనం 4వ అధ్యాయం చదివాం కదా, తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఆ సంగతి ఉంటుంది, చదవండి. దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకట్లో లేరు అన్నాడు. అవునా? అది దొంగ వలె వచ్చేది లోకం మీదకి, మన మీదకి మాత్రం ప్రభు దినము రాదు. ఎందుకంటే ఆ ఉగ్రత దినమును మనం తప్పించబడతామని చెప్పాడు. అర్థమైందా? అప్పుడు యేసు ప్రభు వచ్చినప్పుడు మనల్ని తీసుకెళ్ళిపోతాడు. ఉన్నట్టుండి మన అందరం మార్పు పొందుతాం. తీసుకెళ్ళిపోతే మనం కనపడతాం భూమి మీద, కనపడం. అప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారు అనుకుంటున్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ 11వ అధ్యాయం అంతా ఎవరి గురించి చెప్పాడు? ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించే చెప్పాడు. ఇప్పుడు విశ్వాసం అంటే ఎవరు? యేసుక్రీస్తే. ఇలా చదవండి బైబిల్ అంతటిని, ఒక అద్భుతం అన్నమాట. కాబట్టి నిజంగా దేవుణ్ణి నమ్మితే నిష్కపటమైన విశ్వాసము నుండి కలిగే ప్రేమ. ఉపదేశ సారం ఏంటి? నిష్కపటమైన విశ్వాసం. అంటే ఇప్పుడు లోకంలో కపట విశ్వాసాలు ఉన్నాయి లేవా? ఉన్నాయి. అందుకని దీన్ని ఏమన్నాడు? నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగే ప్రేమ. ఇంకోటి దాన్ని ఏమన్నాడు తెలుసా? నిష్కపటమైన ప్రేమ. ఏంటి? నిష్కపటమైన ప్రేమ. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మనలో ఇప్పటికీ కల్తీ ప్రేమ ఉంది. ఏంటి? కల్తీ ప్రేమ ఉంది. మీరు మీ ఫ్యామిలీ విషయంలో ఏడుతున్నారంటే మీ ప్రేమ కల్తీ. ఏదైనా చేస్తాగా ఏడుతున్నారు, లేదా ఏదైనా అంటే ఏడుతున్నారు, బాధపడుతున్నారంటే మీ ప్రేమ కల్తీ. మీ భర్త మిమ్మల్ని ఏమనంటే ఏడుతున్నారు, కుళ్ళుకుంటున్నారంటే మీ ప్రేమ కల్తీ. మీ భార్య విషయంలో కుళ్ళుకుంటున్నారంటే మీ ప్రేమ కల్తీ. మీ తల్లిదండ్రుల విషయంలో మీరు నమ్మక ద్రోహంగా ఉన్నారు, కల్తీ. మీ ప్రేమ కల్తీ. మీ విశ్వాసం కల్తీ. అందుకనే నిష్కపటమైన విశ్వాసము, నిష్కపటమైన సహోదర ప్రేమ అన్నాడు. అందుకని ఒకని ఎడల ఒకడు ప్రేమ, మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి అన్నాడు. నిజమైన అభివృద్ధి అది. ఒక మనిషి యొక్క నిజమైన అభివృద్ధి ప్రేమించటమే. అది లేకుండా కోట్లు సంపాదించిన అభివృద్ధి లేదు, నాశనమే, మరణమే. అర్థమైంది మీకు? కనుక ప్రేమే జీవం, ప్రేమే జగతికి మూలం, ప్రేమే సర్వం, ప్రేమే దైవం. ప్రేమే దైవం అన్నాడు. ప్రేమే దైవం అని అర్థమైతే ప్రేమకు మతం, ప్రేమకు కొలతలు లేవు, హద్దులు లేవు, ఆటంకాలు అభ్యంతరాలు లేనే లేవు. ప్రభు ఈ మాటలు మన అందరి హృదయాల్లో స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరమ తండ్రి, మీ గణనామమును బట్టి స్తుతిస్తూ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న విశ్వాసమైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి నేర్పించినందులకై స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఆయన యందు మీరు మమ్మల్ని ఎంత ప్రేమించారో నాయన, విశ్వాసమును బట్టి పెద్దలు పొందిన సాక్ష్యము నాయన, వారు ఎలాగు నడుచుకుని మిమ్మల్ని సంతోషపెట్టారో, ఎలాగు నడుచుకుని నాయన మీ ప్రేమను ప్రపంచానికి వెల్లడిపరిచారో, వాళ్ళ విశ్వాసాన్ని ఎలా ప్రకటించారో నాయన మాకు కళ్ళకు కట్టినట్లుగా మీరు చూపించారు, నేర్పించారు. మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. తెస్సలోనికల సంఘము వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుట, మనుషులందరినీ ప్రేమించుటలో అభివృద్ధి పొందుతున్నారని, వారు పౌలు చెప్పినట్లుగా, పౌలు నేర్పినట్లుగా వారు ప్రేమ చూపుతూ వాళ్ళు నడుచుకునిచున్నారని నాయన, పరిశుద్ధులు అగుట మీ చిత్తమని, ప్రతివాడు కామాభిలాష యందు కాక తన ఘటమును పరిశుద్ధత యందును ఘనత యందును ఎట్లు కాపాడుకొనవలెనో తెలుసుకున్నటియే, ఎరుగుటియే మీ చిత్తమని తెలియజేశారు తండ్రి. నిజంగా మీ చిత్తమేమిటో ఆయన ఈ లోకానికే తెలియలేదు. మరి ఎంతోమంది క్రైస్తవులకు, బోధకులకు, విశ్వాసులు కూడా తెలియలేదని
ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు అని ఆయన మీరు ఒక్క మాటలో తేటగా తెలియజేసిన, దేవుని ఎరగని అన్యజనులు కామాభిలాష ఉంటారు, పొరుగువాని హింసిస్తారు, పొరుగువాని మోసం చేస్తారు, తమను తాము మోసం చేసుకుంటారని తెలియజేశారు. తండ్రి, ప్రేమ కలిగిన వారు మిమ్మల్ని సంతోషపరుస్తారు. ఆయన పొరుగువానిని, సహోదరులను, కుటుంబాన్ని ప్రేమించేవారే కీడు చేయకుండా మరి సంతోషిస్తారని, మేలు చేస్తారని, అది మీ స్వరూపమని, నాయన మిమ్మల్ని కలిగినవాడు, మిమ్మల్ని ఎరిగినవాడు ఖచ్చితంగా ప్రేమిస్తాడు అని, చేయుటకును బోధించుటకును ఆరంభిస్తాడని తెలియజేశారు. తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తులో మా జీవితాన్ని మీరు దిద్దుతూ క్రీస్తు స్వారూప్యమైంది ఏర్పరుస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకే స్తోత్రాలు. విశ్వాసమును బట్టి, యేసుక్రీస్తును బట్టి హానోకు మీకు ఇష్టుడై అతను కొనుపోబడ్డాడు. ఒకానొక దినమున మేము కూడా అలాగనే కొనుపోబడి ఈ భూమి మీద కనబడమని తెలియజేశారు. మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతులు చెల్లించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్.